ఆల్రెడీ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలి? ఇంకా ఎంతమందికి ఇవ్వాలి? వాళ్ళు 20 మంది అప్లై చేశారు. 3 సంవత్సరాల నుంచి ఇదే. రీసెంట్గా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఏంటిది ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర పెట్టి గోల్డ్ డబ్బులు తీసుకోవడానికి అప్లై చేసి వాళ్ళు రీసెంట్గానే దానికి ఇస్తున్నారు. మా దగ్గర వాట్సాప్ ఉన్నది. ఇది 2021లో మాకు బంగారం పోయిందని ఇంటిమేషన్ ఇచ్చారండి. వచ్చాము, చూసుకున్నాం, మీ వస్తువులు రికవర్ చేస్తామని చెప్పారు. రికవర్ చేశారు. బంగారం అయితే దొరికింది. తీసుకొచ్చి బ్యాంకులోనే పెట్టారు. డబ్బులు బంగారం అడుగుతుంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, మాకు ఇప్పుడల్లా ఇవ్వడానికి లేదన్నారు. సరే డబ్బులు సెటిల్మెంట్ అని చేయమన్నాము, డబ్బులు సెటిల్మెంట్ చేయలేదు. ఈ డిఆర్ఎం అని ఆయన వచ్చి కనీసం 1 year పైన అయింది. 1 yearలో కనీసం 3 సార్లు వచ్చాడు. ఇదిగో అన్నాడు, అదిగో అన్నాడు, డబ్బులు అయితే ఇవ్వలేదు. కానీ దీంట్లో 49 మందికి పోయినాయి. దీంట్లో 6గురికి సెలక్షన్ చేసామన్నారు. ఈ 6గురిలో సెలక్షన్ చేసింది ఏంటంటే వాళ్ళు ఇవాళ ఉన్న మార్కెట్ ప్రకారం ఇస్తామన్నారు. మీరు మార్కెట్ ప్రకారం ఇస్తే ఎట్లా అంటే మాకు దీనికి మేకింగ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారన్నాం. మేకింగ్ ఛార్జెస్ ఇవ్వడానికి లేదు, బంగారం పోయిన రేటు ప్రకారం ఈ రోజు ఉన్న రేటు ప్రకారం ఇస్తామన్నారు. మాకు వద్దని అన్నారు. దాంట్లో ఇచ్చింది కూడా ఒకరికేనండి, 6గురిలో ఇచ్చింది కూడా ఒకరికే. తక్కువ వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు, ఏది తీసుకుంటామని. కానీ దానికి కూడా ఇదిగో పైనకి పంపించాం అని చెప్పి అన్నారు. ఈ రోజుకి ఇవ్వలేదండి. అందుకని మేము ధర్నాకి దిగాం బ్యాంకు ముందు.